సో 1 ఇయర్ నుంచి మీరిద్దరూ సరిగ్గా కలుసుకోవట్లా అంతేనా? అంటే అప్పుడు అంటే 4 years బ్యాక్ ఏమో డైలీ అంటే రెగ్యులర్ గా డే బై డే అట్లా మా ఇంటికి వచ్చేవాడు, మా బ్రదర్ తో ఉండేవాడు, అట్లా మా రిలేషన్ మా బావనే కదా అట్లా ఉండేవాడు మేడం. ఇక ఆఫ్టర్ దాట్ ఏమైందంటే బ్రదర్ చనిపోయినాక నేను మా మదరే ఉండిపోతున్నామని మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అప్పుడు మాకు అక్కడ కలవడానికి మేము ఊరికి అట్లా విజిట్ అవ్వడం అంటే పార్క్స్ కి ఇట్లా ఈవెంట్స్ అట్లా ఇట్లా వెళ్ళడం మేము చేసాం అనమాట. అయితే ఏమైందంటే నేను అప్పుడు నాకు ఇంకా హెల్త్ బాగా, ఇంకొకటి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను బయటికి వెళ్ళడానికి అంటే అబ్రాడ్ వెళ్ళడానికి నేను కొంచెం బిజీ ఉన్నా. సో నేను బిజీ ఉంటే నేను ఈ బిజీ ఉన్న మూమెంట్ లో ఇట్లా చేసేసారు. సంబంధం ఎప్పుడో చూసిరంట, పెట్టుకొని వచ్చిరంట. అయితే ఒక 2 days అయితే ఎంగేజ్మెంట్ అనగా మా కాలేజ్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా నాకు సర్క్యులర్ లో ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా అబ్బాయి ఎంగేజ్మెంట్ అంట కదా నీకు తెలీదా, నీతోనే అనుకుంటున్నాం మేము అని చెప్పేసి అంటే నాకు తెలియదు. నేను కాల్ చేస్తే నా నెంబర్ బ్లాక్స్. మా పేరెంట్స్ వాళ్ళకి కాల్ చేస్తే మా మదర్ ఉంది గలీజ్ రూమ్ వల్గర్గా మాట్లాడుతున్నారు వాళ్ళ మదర్. ఇంకేమనంటే అబ్బాయి నాకు ఫైనాన్షియల్ గా 10 lakhs పెట్టిండు, 20 lakhs పెట్టిండు అని చెప్పేసి అని అంటుంది వాళ్ళ మదర్. అబ్బాయి పెట్టడం ఏంటి నాకు అర్థం కాల, ఆ పాయింట్ అర్థం కావట్లా. వాళ్ళ అబ్బాయి 10 lakhs ఖర్చు పెట్టించాడా? నీకు పెట్టాడంట. ఓకే ఓకే. అబ్బాయి నాకు పెట్టాడంట 10 lakhs. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ అన్నావు కదా, శాలరీ ఎంత వస్తుంది? అతనికి 30,000ఏనా? మళ్ళీ అందులో నీకు 10 లక్షలు పెట్టేది ఎక్కడ? ఫైనాన్షియల్ ఇష్యూ ఇంకా ఏమంటారు ప్రాబ్లం కూడా ఉంది మేడం ఆయనకి. అంటే వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు, 40 lakhs దాకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళ మదర్ నాకు 10 lakhs పెట్టింది. వాళ్ళ మా ఫ్యామిలీ మొత్తం మొత్తం చూస్తున్నారు. అమ్మా అతను పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఎంగేజ్మెంట్ అయ్యిందా అవలేదా? ఎంగేజ్మెంట్ ఏం అవ్వలే మేడం, ఎంగేజ్మెంట్ అయిపోతే నేను ఆపేస్తా. ఓకే, పెళ్లి చూపులకు వెళ్ళి ఆపేసానంటే CS లో కేసు పెట్టినాను. అదేలేమ్మా అదే. అయితే ఎంగేజ్మెంట్ అనగానే నేను కేసు పెట్టాను. ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియట్లేదు. అయితే ఆ అమ్మాయి అంతా నేను ఎన్ని ఇయర్స్ వెళ్ళేసి వచ్చినా. మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు, క్లారిటీగా మాట్లాడతారా అండి? కాదు మేడం, ఆ అబ్బాయి అమ్మాయి అన్నదంట, ఈ అబ్బాయిని చేసుకునే అమ్మాయి ఏమన్నదంట అంటే ఎన్ని ఇయర్స్ అయినా నువ్వు జైలుకి వెళ్ళిరా, నేను చేసుకుంటా, నేను రెడీ ఉన్నా అని చెప్పేసి అని అన్నదంట. కాదమ్మా వీళ్ళ పెళ్లి చూపులకి వీళ్ళ ఎంగేజ్మెంట్ కి ఎంత టైం ఉందమ్మా? పెళ్లి చూపు 1 week మేడం. ఓకే, డిఫరెంట్ తెలుసా. 1 week లో సంబంధం చూసేశారు, ఓకే అనుకున్నారు, ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయారు. సరే మీరు 1 year నుంచి మీ బ్రదర్ చూస్తున్నారు కానీ నా దగ్గర వరకు రానివ్వలేరు. మీకు 1 year నుంచి మీ బ్రదర్ దీని వల్ల మీరు వేరేగా ఉంటున్నారు అన్నారు కదా, ఈ మధ్యలో మీ ఇద్దరు ఎన్నిసార్లు కలిశారు? ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మేడం ఫిజికల్ రిలేషన్ చాలా సార్లు, అది మల్టిపుల్ టైమ్స్ మేడం. ఈ 1 year లో అమ్మా దూరంగా ఉంటున్నావు కదా. చెప్పండి మేడం, మేము దూరంగా ఉన్నాం అనే తెలిసి ఎప్పుడంటే ఇక్కడ మాకు ఇంట్లో కలపడానికి ఉండలేదు. అమ్మా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాన్న. మేము ఇక్కడ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు కలవడానికి వీలు ఉంటలేదని మేము ఓయోకి వెళ్ళి విజిట్ అయ్యి కలిసాం అనమాట. ఓయో రూమ్స్ అన్ని ఇటుకే ఉన్నట్టున్నాయి. ఓకే నాన్న, నీకు అనిపించలేదా ఒకవేళ ఇంట్లో పెళ్లి చేసుకోకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి గొడవ జరుగుతుంది, రేపు ఏదైనా తేడా వస్తే ఇబ్బంది కదా అని మీరేం ప్రికాషన్స్ కూడా వాడలేదా తల్లి? మేడం నేను ఎప్పుడు కంటిన్యూస్ గా అడుగుతూనే ఉంటా. అంటే ఏమంటారు తెలుసా, నీ స్టడీ అయిపోక ముందుకే ఎందుకు అని అంటారు. సరేలే మా రిలేటివ్స్ కదా, మా ఇంట్లో అందరికి ఓకే ఉంది కదా, సరే వాళ్ళ ఇంట్లోనే కదా కన్విన్స్ చేద్దాం అనేసి మేము అనుకున్నాము. ఓకే అమ్మా, సో ఇప్పుడు నీకు వెంటనే మీ ఫ్రెండ్స్ ఇట్లా లవ్ చేస్తున్న అబ్బాయిని నేను చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తే ఓకే అయింది, మా ఇంట్లో అందరికి ఓకే చెప్పారు. సరే అమ్మా, మీకు ఆల్రెడీ ఏమంటారు అంటే అసలు ఆ అబ్బాయి అమ్మాయితో తిరగలేదు, అమ్మాయి అన్ని ఫ్రాడ్ అసలు అది ఇది అని చెప్తున్నారు. అబ్బాయి ఏమంటున్నాడు? అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఏదో అంటాడు కదా, ఎవిడెన్స్లు ఉంటాయి కదమ్మా మీరిద్దరు.
అయితే ఓయో రూమ్ కి ఏమన్నాడు మేడం 2 times వెళ్ళినాం మేము 1 year లా అని అన్నాడు. 1 year సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ ని పంపించి వాళ్ళు చెక్ చేపిస్తే 25 times వెళ్ళినట్టు ఉంది మేడం. అది కూడా నేను ఫేకే తీసుకొచ్చిన అంటుండు మేడం. నేను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ తీసుకొచ్చి అది కూడా ఫేకే అని అంటుండు. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కూడా ఫేకా లేకపోతే తన వల్ల రాలేదు అంటున్నాడా? తన వల్ల రాలేదు అని వాళ్ళ మదర్ అంటుంది. ఇతనేమో అసలు అది ప్రెగ్నెన్సీయే కాదు అంటున్నాడు. ప్రెగ్నెన్సీ కాదు అసలు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నాకు అని చెప్పేసి అంటున్నాడు. సరే డాక్టర్ సర్టిఫికేట్ అయితే పెట్టుంటారుగా మీరు ప్రెగ్నెంట్ అని. పెట్టాను మేడం. నాకు వనశలిపురంలో హాస్పిటల్ చెక్ చేసి అక్కడ కూడా రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టాను. నేను ప్రైవేట్ గా కూడా స్కానింగ్ చేయించుకున్నాను. ఓకే అమ్మా. స్కానింగ్ రిపోర్ట్ కూడా తీసుకెళ్ళాను మేడం. అది కూడా ఫేకేనంట. అసలు ఏమంటారు, నేను అమ్మాయిని ముట్టుకోలేదు అని అంటుంది. అరే మరి 2 సార్లు ఓయో రూమ్ కి వెళ్ళి ఏం చేశారమ్మా? కబుర్లు చెప్పుకొని వచ్చారా? అదే అంటుంది మేడం. జస్ట్ నేను మాట్లాడడానికి వెళ్ళాను, బిర్యానీ తినడానికి వెళ్ళాను అని అన్నాడు. ఏది ఓయో రూమ్ లో బిర్యానీ తినడానికి వెళ్ళారా? ఆయనేమో 2 times అంటున్నారు. ఈ 1 year లో నువ్వేమో 25 times అంటున్నావు. అంతకుముందు 4 years ఎక్కడ కలిసేవాళ్ళమ్మా ఫిజికల్ రిలేషన్ కోసం? మా ఇంట్లోనే మేడం. ఇంట్లో ఎవరు ఉండరా తల్లి? ఉంటారు మేడం. మీ బ్రదర్ ఉన్నారు కదమ్మా 4 years బ్యాక్. అమ్మ నాన్న అందరూ అంత ఖాళీగా వదిలేసి వెళ్తున్నారా మిమ్మల్ని? మా ఫాదర్ లేరు మేడం, మా మదర్ ఒక్కటే. ఆవిడేం చేస్తారు ఇంట్లో? మా బ్రదర్ జాబ్కి వెళ్తాడు. మీ అమ్మగారు ఏం చేస్తారమ్మా? మా మదర్ మెడిసిన్ చేస్తారు మేడం. ఓకే. సో ఇంట్లో ఎవరు అందరు జాబులకి వెళ్తారు, నువ్వేమో ఇతన్ని పిలిచి మీరిద్దరు అక్కడ యూజ్ చేసుకుంటున్నారు ఇంటిని. సరే అతను అనటం ఓకేనమ్మా. నువ్వు చెప్తున్నది ఏంటంటే మీరు ఇంట్లో కూడా కలిసేవాళ్ళు 4 years బ్యాక్ వరకు. ఈ 1 year నుంచి ఓయో రూమ్స్ కి వెళ్ళారు అంటున్నారు. ఓకే నాన్న. ఇప్పుడు నీకు ఆల్రెడీ 1 week ఎంగేజ్మెంట్ ఉందనగా నీకు వెంటనే విషయం తెలిసింది. తెలియగానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు. అప్పుడు కౌన్సిలింగ్ ఉంటది కదమ్మా, మీ ఇద్దరికి ఎవిడెన్స్లన్నీ గ్యాదర్ చేస్తారు. అతను మా ఇద్దరికి పరిచయం లేదు అన్నా కానీ ఫోన్ రికార్డ్స్, మీరిద్దరు దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా లైన్ లోకి వస్తాయి కదా. ఆ ఎవిడెన్స్లన్నీ ఉన్నాయా? అసలు ఫోన్ సరిగ్గా వినిపించట్లేదు నాన్న. అంటే అతని ఫోన్ పగిలిందని నా ఫోన్ యూజ్ చేశాడు మేడం. ఎప్పుడు? అదే ఒక 6 months బ్యాక్. అయితే ఆ ఫోన్ చేశాడు. ఏంటంటే నేను లాక్ మర్చిపోయాను. లాక్ మర్చిపోతే అబ్బాయి ఏమి చేశాడు, ఫోన్ మొత్తం రీస్టార్ట్ కొట్టి ఇచ్చేసాడు. మొత్తం అంతా డిలీట్ అయిపోయింది అంటున్నావు? డిలీట్ అయిపోయింది మొత్తం, రీస్టార్ట్ కొట్టించాడు. సరే ఫోటోస్ లేకున్నా గానీ లాస్ట్ టైం నాతో ఆగస్ట్ లో మాట్లాడి చెప్పాడు, అబద్ధం చెప్పాడు. నేనేం చేశానంటే ఒక యాప్, జియో యాప్ నుంచి మొత్తం హిస్టరీ వెళ్తాది మేడం. అయితే నేను ప్రతి ఒక్క పాయింట్ విత్ రికార్డ్స్ తో నేను అన్ని సబ్మిట్ చేశాను. మళ్ళీ బ్యాకప్ తీసావన్నీ? మొత్తం బ్యాకప్ తీసాను మేడం. మొత్తం బ్యాకప్ తీసాను, చేశాను. అయినా కూడా వాళ్ళ మదర్ అది కాదు, ఆమె అబద్ధం చెప్తున్నారు. సరే అమ్మా, వాళ్ళ మదర్ సంగతి పక్కన పెట్టమ్మా. ఎంత అంటే అయినా కూడా కన్విన్స్ చేసినా నేను చేసుకోను నేను తప్పు చేయలేదు అని అంటున్నాడు. ఓకే అమ్మా.